యూరప్ ట్రిప్ విషయం ఆమెకు చెప్పేస్తాడు. మగాళ్లలో వచ్చిన మార్పు కారణమేంటో ఇప్పుడు ఆమెకు బాగా అర్థమవుతుంది. గ్రూపును తను వదిలేయటం కాదు, గ్రూపే తనను వదిలించుకుందన్నమాట. విదేశీ యాత్ర అవకాశం వినయ్లో కూడా మార్పు తీసుకొచ్చిందని తెలియడంతో ఆమె ఒక స్థిర నిర్ణయానికి వస్తుంది. అరంగుతో పాటు వినయ్ నుంచి కూడా బంధ విముక్తురాలవుతుంది. అయితే ఇక్కడితో ఇక అంజలి నాటక రంగానికి దూరం అవుతుందనుకుంటే పొరపాటే. మరింత గొప్ప రంగస్థల నటిగా మారి ఆమె ఏం చేసిందో, ఎలాంటి ప్రదర్శన ఇచ్చిందో తెలుసుకోవాలంటే, మొత్తం ఎపిసోడ్లో నిందితులెవరో బాధితులెవరో తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఈ సినిమాను మీరు చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో అంజలి పాత్రలో జరీనా షిహాబ్ చాలా అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా కేరళ అవార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా లభించింది. దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే రచయితగా ఆనంద్ ఏకర్లీ అవార్డులు అందుకున్నారు. సంభాషణే ఆయువుపట్టుగా సాగిన ఈ సినిమాకు చాలా చక్కగా ఎడిటింగ్ చేసిన మహేష్ భువనేందుకు కూడా జాతీయ అవార్డు లభించింది. ప్రపంచ ప్రసిద్ధ చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమా బహు ప్రశంసలు పొందింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా రోజుల వరకు ఇతివృత్తం మనల్ని వెంటాడుతుంది.